శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక వృశ్చిక రాశిలోకి వెళ్ళినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో జూన్ నెలలో అనుకూలమైన వాతావరణం లేదు. తగు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది, కనబడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కలహాలు రావచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు రావచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా ఉండాలి. చేసే పనులలో మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం కూడా ఉంది వృశ్చిక రాశి వారికి. ఉద్యోగంలో సస్పెండ్ కావడం కానీ, ఊస్టింగ్ కావడం కానీ, బదిలీలు కావడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులకు ఈ వృశ్చిక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్నటువంటి ఒక పాఠశాలలో కానీ, అనుకున్నటువంటి ఒక కాలేజీలలో కానీ సీటు దొరకకపోవడము, మనస్తాపం కలగడము అనేటువంటిది ఉంటుంది. ఇక అంతేకాకుండా కుటుంబంలో ఎవరికి అనారోగ్యంగా ఉండడము, దానివల్ల డబ్బు ఖర్చు పెట్టడము, ధన వ్యయం జరగడానికి ఆస్కారం ఉంది. ఒకరు కాకపోతే ఒకరు అనారోగ్యంగా ఉండడం అనేటువంటి జరగడానికి, కుటుంబ సభ్యులలో జరగడానికి ఆస్కారం ఉంది. కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు ఈ వృశ్చిక రాశి వారు. అంతేకాకుండా పాత మిత్రులతో కూడా జాగ్రత్తగా ఉండండి. మిత్రులు మిమ్మల్ని ఎవరో మోసం చేయడానికి ఉంటుంది, కాబట్టి దానివల్ల మోసపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా చాలా అవసరం ఈ జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి. మీరు యూట్యూబ్లలో చూస్తూనే ఉండొచ్చు. 12 రాశులలో ఏ రాశి వారికి కాకుండా ఒక వృశ్చిక రాశి వారికి ప్రతి పండితుడు చెప్తూనే ఉన్నాడు. ఎప్పుడు చూడు వృశ్చిక రాశి ఫలితాలు జూన్ నెల ఈ సంవత్సరము వృశ్చిక రాశి ఫలితాలు మే 15 నుంచి అని చెప్పి, 18 నుంచి అని చెప్పి ప్రతి పండితుడు వృశ్చిక రాశి దాన్ని ఎక్కువగా ఎన్నుకుంటున్నాడు ఈ సంవత్సరం, ఈ నెలలో. ఈ 10-12 రోజుల నుంచి నేను చూస్తున్నాను వృశ్చిక రాశికి. అందుగురించి నేను కూడా పరిశోధన చేశాను. వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. చెప్పానని చెప్పి అనుకోకండి. వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేయించుకోండి కంపల్సరీ. అది అందులో కనుక మీ అదృష్టాన్ని బట్టి మీరు పుట్టిన సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశలు అంతర్దశలు కనుక మంచుకున్నట్టయితే ఈ ఆపదలు ఏవి కూడా రాకుండా పోవచ్చు. అంతేకాని ఇవే ఆపదలు వస్తాయని మనసు నిండా పెట్టుకొని బాధపడుతూ కూర్చోకండి. ఒకసారి మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకొని దానికి దీనికి లింక్ పెట్టుకొని కనుక మీరు చూసుకున్నట్టయితే కొన్ని ఆపదలు మీకు మేము చెప్పిన దాంట్లో కొన్ని జరగడానికి పోవచ్చు, కొన్ని అసలే జరగకపోవచ్చు కూడా. దశలు అంతర్దశలు బాగుండాలి, గ్రహాల పొజిషన్ బాగుండాలి. ఇది సామూహికంగా చెప్పేటువంటి ఒక విషయం. అంతేగాని దాని గురించి మేము పండితులు చెప్తున్నారు కదా ఇలా జరుగుతుంది అని చెప్పి మనసులో బాధ పెట్టుకొని నిజంగానే ఆపదలు తెచ్చుకోకండి. జాగ్రత్తగా ఉండండి. దైవాధీనం, దైవం మీద భారం వేయండి, దైవాన్ని ప్రార్థించండి. దైవ కార్యాలకు ముందు కడిగేయండి. అప్పుడు దైవం మనకు కనబడకపోవచ్చు, కనబడడు కూడా. కాబట్టి ఆ కనబడకుండా ఆ దైవం యొక్క పుష్యంగే దైవం ఉన్నారని చెప్పి నమ్మడం మనం. దేవుడు ఎవరికీ కనబడడు. ఆ కాలం కనబడే కాలం ఎప్పుడో పోయింది అది. ఇప్పుడు ఈ కాలంలో భగవంతుడు కనిపిస్తాడంటే కనిపించినా మనం నమ్మం. ముఖ్యంగా ఇది కలియుగం. కాబట్టి మనకు ఎప్పుడైతే మనకు తలుచుకున్నట్టు ఒక కార్యక్రమంలో పుష్యం జరుగుతుందో భగవంతుడిని ప్రార్థించడం వల్ల అప్పుడే భగవంతుడు ఉన్నాడని చెప్పి నమ్మడం. అందుకే భగవంతుడిని ప్రార్థించాలి. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకాన్ని వెరిఫికేషన్ చూసుకొని దానికి దీనికి లింకు పెట్టుకొని చూసుకోండి. అంతేకాని ఒకరిని విమర్శించడం అనేటువంటిది మంచిది కాదు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో విరోధము, స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, కొన్ని చిన్న చిన్న విషయాలలోనే మీరు ఉద్రేకానికి పొంది విరోధం తెచ్చుకుంటారు. భార్యాబిడ్డలకు అనారోగ్యం కలగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల డబ్బు ఖర్చు కావడం. మూడవది స్థాన చలనము. ఉద్యోగంలో కానీ ఇతరత్ర దాంట్లో కానీ ఆ స్థలాన్ని మార్చడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. యత్నకార్య భంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంకొకటి, మీరు ఎవరి మాటను నమ్మరు. ముఖంలో ఉన్నట్టుగా టక్కున మాట్లాడేస్తారు. ఎవరైనా చెప్పి అధిక ప్రసంగానికి వెళ్తుంటారు. అంతా నాకే తెలుసు అనేటువంటి ఒక విషయంలో మీరు ఉంటారు వృశ్చిక రాశి వారు.
అలా ఎప్పుడు ఉండకూడదు. మనకంటే తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ యొక్క సలహాలు పాటించడం చాలా మంచిది. కాబట్టి అధికమైనటువంటి యొక్క ప్రవర్తనకు పోకుండా శాంతంగా ఉండడానికి, 10 మంది సలహాలు వినడానికి, మన సలహా ఒకటి నిర్ణయం మన ఆలోచన ప్రకారంగా ఒక నిర్ణయానికి రావడం చాలా మంచిది వృశ్చిక రాశి వారు. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే అగ్ని వలన గానీ, దొంగల వల్ల గానీ భయం ఏర్పడవచ్చు. దొంగలంటే మేము నడి ఊరిలో ఉన్నాము, దొంగలు ఎవరు రారండి మా ఇంటికి అనుకోకండి. ఆ భగవంతుని యొక్క లీల. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, దొంగతనం జరగొచ్చు. అగ్ని వలన భయం అన్నాడు. అగ్ని వలన భయం అంటే మా ఇంట్లో నిప్పులు లేవండి, మా దగ్గర స్టవ్‌లే ఉంటాయి, అంతా ఎలక్ట్రికలే, దీపాలు కూడా వెలిగించము, మాకెక్కడిది అగ్ని భయం అనుకో. అగ్ని భయం అంటే స్టవ్ కూడా అగ్నే. స్టవ్ వెలిగించడం కూడా అది కూడా ఒక నిప్పు లాంటిది. కరెంటు కూడా, విద్యుత్తు కూడా ఒక అగ్ని. దీనివల్ల గానీ, ఆ స్టవ్ వల్ల గానీ, దీనివల్ల గానీ మనకు ఆపదలు రావడానికి ఉంది, భయం కలగడానికి ఉన్నది. కాబట్టి తగు జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగులకు పై అధికారులపై ఒత్తిడి జరుగుతుంటుంది. ఎంత మంచిగా ఉద్యోగం చేసినా ఉదయం నుంచి సాయంకాలం వరకు కదలకుండా ఆ కుర్చీలో కూర్చొని మీరు పని చేసినా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వ్యక్తులు ఉండరు. జూన్ నెలలో ఎప్పుడు ఏదో ఒక రాపిడి అనేటువంటిది ఉంటూనే ఉంటుంది మీకు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలు పెరిగిపోతుంటాయి. నిజమే, అల్సర్ వచ్చినప్పుడు, శరీరం సహకరించినప్పుడు కోపతాపాలు పెరిగిపోతుంటాయి. వాటిని అణుచుకోవడానికి ప్రయత్నం చేయండి. హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు మీరు ఒక్కొక్కసారి. నాకే తెలుసు, ఏం లేదు, మీరు చెప్పేది ఏంటి అంటుంటారు. అలా హద్దు మీరి ప్రవర్తించకండి. దానివల్ల మీకు దుష్ఫలితాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది రెండో వారంలో. రెండో వారంలోనే కాదు, ఈ జూన్ నెలలో ఎప్పుడైనా సరే మీరు హద్దు మీరి ప్రవర్తించకండి. చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తూ ఉండండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే యత్నకార్య భంగము. ప్రయత్నం చేసినటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా విఘ్నం కావడానికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు విచారంతో ఉంటారు. అంటే చేసే పనులలో డెవలప్మెంట్ లేకపోయినప్పుడు మనస్సు విచారంతోటే ఉంటుంది. అలా విచారంతో ఉంటారు. మనస్సులో వ్యాకులత, గిజిబిజిగా ఉంటుంది మనస్సంతా కూడా. ఒక సరి అయినటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక ఆలోచన ఉండదు. దానికి తగినటువంటి యొక్క కార్యక్రమాన్ని మీరు అడుగు ముందుకేసి చేయలేకపోతారు. కొన్ని అనుకోని ఆపదలు రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులలో ఎప్పుడు ఎవరు అనారోగ్యంగా ఉండడము, చికాకులుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే చంచల బుద్ధి. ఏ ఒక్క ఆలోచన కూడా స్థిరంగా ఉండకపోవడము. ఇప్పుడు ఈ పని చేద్దాము అనుకోవడము, దానికి ఏదో రూపకల్పన చేసుకోవడము, మళ్ళీ అంతలోనే అది పోయి ఇంకో పని, ఇది దీనికంటే ఇది బాగా ఉంటుంది, దానికంటే అది బాగా ఉంటుంది, దీనికంటే ఇలా 10 రకాల ఆలోచనలతోటి ఏదైనా స్థిరమైనటువంటి ఒక నిర్ణయం లేకుండా కాలం గడపడము అనేటువంటిది జరుగుతుంటుంది. అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేస్తారు, ఎవరికి చెప్పరు. బండి తీసుకొని వెళ్తారు, కారు కారో బైకో ఏదో మీకు ఏదుందో అది తీసుకొని బయలుదేరడము. దానివల్ల కొన్ని ప్రమాదాలు ఏర్పడము, మీరు బాధపడము, కుటుంబ సభ్యులను బాధపెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ధన వ్యయము, డబ్బు కూడా ఖర్చు అవుతుంది, అనారోగ్యం కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ వృశ్చిక రాశి వారు ఈ నెలలో తగు జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నాను వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా. మీరు మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకోండి. ఒకసారి దగ్గరున్న పండితుల దగ్గరికి వెళ్ళి, జాతకం చూసే పండితుల దగ్గరికి వెళ్ళి జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకుంటే అందులో గ్రహాలు మంచి స్థానంలో ఉంటే, దశ అంతర్దశ మంచిగా ఉన్నట్టయితే నేను చెప్పినటువంటి ఒక ఈ ఫలితాలను ఏవి కూడా కలగకపోవచ్చు, అంతా శుభమే జరగవచ్చు, లేదా ఇంతకంటే ఎక్కువ కూడా జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వారు దుర్గా స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ స్తోత్రం, ఆపదోద్ధారక స్తోత్రం కానీ చదవండి. దుర్గా స్తోత్రం చదివినా పర్వాలేదు, లేదా లక్ష్మీ నృసింహ ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది ఉంది, అది చదివినా పర్వాలేదు. ఇవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అనుకుంటారేమో. మీ ఫోన్లలో స్తోత్ర నిధి అనేటువంటి ఒక యాప్లో చూసుకున్నట్టయితే మీకు నేను చెప్పేటువంటి ఒక ప్రతి స్తోత్రం మీకు దొరుకుతుంది. అందులో స్తోత్ర నిధిలో ఆ యాప్ పెట్టుకోండి, అందులో చూసుకోండి, వెతుక్కోండి, అది ప్రతిరోజు పారాయణం చెయ్యండి. మీకు అన్ని విధాల సుఖము, సంతోషం కలుగుతుంది. ఇది శుభం.